వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బీ జేఈ ఎన్టీపీసీకి సంబంధించి నేను గత కొద్ది రోజులుగా వీడియోస్ మీకు ఇస్తూ వస్తున్నాను. అండ్ ఈరోజు కూడా మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ కానీ ముఖ్యమైన విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరికరం శక్తి మార్పు. మనకు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. సో ఫస్ట్ది ఆవిరి ఇంజను. ఇది ఉష్ణ శక్తి కలిగి ఉంటుంది. సో యాంత్రిక శక్తిగా మారుస్తుంది అనమాట. నన్ను బ్యాటరీ రసాయన శక్తి నుంచి విద్యుత్ శక్తి వస్తుంది. ఎలక్ట్రిక్ బల్బ్ విద్యుత్ శక్తి, ఉష్ణ శక్తి, కాంతి శక్తి, అంటే ఈ శక్తి నుంచి దీనికి అది మారుస్తుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ బల్బ్ అనమాట. నెక్స్ట్ వచ్చి విద్యుత్ మోటార్ జనరేటర్. ఇది విద్యుత్ శక్తి నుంచి యాంత్రిక శక్తిగా అది మారుస్తుంది. నెక్స్ట్ డైనమో యాంత్రిక శక్తి నుంచి విద్యుత్ శక్తికి మారుస్తుంది. కాంతి ఘటం కాంతి శక్తి నుంచి విద్యుత్ శక్తికి మారుస్తుంది. మైక్రోఫోన్ ధ్వని శక్తి నుంచి విద్యుత్ శక్తికి మారుస్తుంది. అండ్ స్పీకర్ వచ్చి విద్యుత్ శక్తి నుంచి ధ్వని శక్తికి ఆ మార్పు అన్నది ఉంటుంది ఆ యొక్క పరికరం ద్వారా. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాం. ఆ లోపలి చెవిలో 2 కుహరాలు ఉంటాయి. అవి అస్థిగహనం అండ్ త్వచాగహనం. నెక్స్ట్ శరీరంలో అతిపెద్ద అవయవంగా పరిగణించదగ్గది చర్మంలో బాహ్య చర్మంలో ఉండే ప్రోటీన్ కెరాటిన్. చర్మము రంగును నిర్ణయించే వర్ణకం మెలనిన్. నెక్స్ట్ మెలనిన్ వర్ణకం లేక తెల్లగా పాలిపోయినట్టుండే మనుషులను ఆల్బినోలు అంటారు. చెమటను స్రవించే స్వేద గ్రంథుల చర్మంలో అంతఃచర్మపు పొరలో ఉంటాయి. నెక్స్ట్ సూర్యరశ్మి సోకితే మెలనిన్ ఉత్పత్తి ఎక్కువ అవ్వడాన్ని టానింగ్ అంటారు. చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు. గజ్జిని కలుగజేసే ఆర్థ్రోపోడా జీవి మైట్ సార్కోప్టిస్ స్కాట్ అంటారు. తర్వాత కృత్రిమ ప్రజనన పద్ధతుల్లో పీయూష గ్రంథి స్రావం ఇవ్వడం వల్ల మగ చేపలలో విడుదలయ్యే శుక్లాన్ని మిల్ట్ అంటారు. చేపలలో A-D విటమిన్లు ఉంటాయి. పాల ఉత్పత్తిని విప్లవాత్మకంగా పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం. నెక్స్ట్ వచ్చి మేలుజాతి పశువులను ఉత్పత్తి చేసే ప్రజనన పద్ధతులు 3 రకాలు. అవి కృత్రిమ గర్భధారణ, సూపర్ ఓవ్యులేషన్, తర్వాత పిండం మార్పిడి విధానం. కృత్రిమ గర్భధారణలో శుక్లాన్ని తయారైన పిండాలను -190 degrees సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. నెక్స్ట్ బెరడును సూక్ష్మదర్శినిలో పరిశీలించి కణపు ఉనికిని మొదట కనుగొన్నది రాబర్ట్ హుక్. నెక్స్ట్ కణాలలో కేంద్రకం ఉంటుందని ప్రథమంగా తెలిపింది రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది స్లైడెన్, థియోడర్ ష్వాన్లు. నెక్స్ట్ 1855లో కణ విభజనను రుడాల్ఫ్ విర్కోన్ తొలిసారి గమనించాడు. నెక్స్ట్ కణ కేంద్రం చుట్టూ ఉండే 2 పొరల త్వచాన్ని కేంద్రక త్వచం అని, లోపల సన్నని పోచలతో నిర్మితమైన వాటిని క్రోమాటిన్ అని అంటారు. కణంలోని అన్ని కీలక క్రియలను నియంత్రించగల కేంద్రక పదార్థం DNA. నెక్స్ట్ కణశక్తి భాండాగారాలు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్గా మైటోకాండ్రియాను పరిగణిస్తారు. నెక్స్ట్ లైసోసోములు స్వయం విచ్ఛితి సంచులు అంటారు. నెక్స్ట్ రైబోసోములు RNA ప్రోటీన్ల వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్ రైబోసోములు ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ గరుకు తెలపు అంతర్జీవ ద్రవ్యజాలం ఆ ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడితే నునుపు తెలం గలది లిపిడ్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. గాల్జీ సంక్లిష్టం కణం ప్రోటీన్లను స్రవించడంలో తోడ్పడుతుంది. కణం లోపలి జీవ పదార్థాన్ని అంతటినీ ఆవరించి ఉండే ప్లాస్మో పొర లిపిడ్లు ప్రోటీన్లలో నిర్మితమవుతుంది. నెక్స్ట్ది ఇక్కడ కొన్ని సంయోగ పదార్థాలు ఇచ్చారు, వాటికి సంబంధించిన ఉపయోగం కూడా ఇచ్చారు. అండ్ కాల్షియం సల్ఫేట్ వచ్చి సిమెంట్ తయారీలో మనకు పనికొస్తుంది. దీన్ని జిప్సమ్ అంటారు. నెక్స్ట్ సోడియం థయోసల్ఫేట్ ఇచ్చారు. అండ్ హైపో అంటారు దీన్ని. ఇది సిరా మరకలను పూర్తిగా లేకుండా చేయడానికి పనికొస్తుంది. తర్వాత
మీథేను మార్షు వాయువు, ఇది విషవాయువు అనమాట. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్, దీన్ని తడి సున్నం అంటారు. ఇండ్లకు వెళ్ళవేయుటకు ఇది పనికొస్తుంది. తర్వాత కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నం, ఇది క్రిమి సంహారిణిగా పనికొస్తుంది. ఇది నిర్జలీకరణగా పనికొస్తుంది. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ సున్నపు రాయి, సిమెంట్ రాయి అనమాట ఇది. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా, రొట్టెల పరిశ్రమ నందు దీన్ని ఉపయోగిస్తారు. అండ్ సోడియం కార్బోనేట్ బట్టల సోడా, ఇది గాజు, సబ్బు, బోరాక్స్తో తయారులో మనకు దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ పోడియం హైడ్రాక్సైడ్, దీన్ని దాహక సోడా, కృత్రిమ సిల్కు, కాగితపు పరిశ్రమ నందు దీన్ని ఉపయోగిస్తారనమాట. అండ్ మరికొన్ని బిట్స్ చూద్దాం. జంతు కణంలో ఉండి వృక్షగణంలో లేని కణాంగం ఏది? ఆన్సర్ సెంట్రియాళ్ళు. నెక్స్ట్ది ఒక పక్క కణాలు ప్లాస్మోడెస్మాటాలు అనబడు చిన్న నాళాల ద్వారా పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. నెక్స్ట్ రిక్త కణం చుట్టి ఉండే త్వచాన్ని పెనోప్లాస్ట్ అంటారు. నెక్స్ట్ మొక్కల కణాలకు వివిధ వర్ణాలను కలుగజేసే కణాంగాలు ప్లాస్టిడ్లు. నెక్స్ట్ ప్లాస్టిడ్లు 3 రకాలు, అవి ల్యూకోప్లాస్ట్లు శ్వేతవర్ణం, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్లు హరితవర్ణం, అండ్ క్రోమోప్లాస్ట్లు ఎరుపు, పసుపు, ఆరెంజ్ వర్ణాలు అనమాట. నెక్స్ట్ కనకవచం ప్లాస్టిడ్లు కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉండి జంతు కణాల్లో ఉండవు. నెక్స్ట్ అది కార్సినోజిక్ ఏజెంట్లు అనగా క్యాన్సర్ వ్యాధికి కారణభూతమైన భౌతిక, రసాయనిక, జీవకారకాలు. నెక్స్ట్ది దేహ అవయవాల ఉపకళా కణాలలో వచ్చే క్యాన్సర్ను కార్సినోమా అంటారు. ఉదాహరణకు ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, క్లోమా గ్రంథి క్యాన్సర్ మొదలైనవి. నెక్స్ట్ కండరాలు, శేషరస గ్రంథులు వంటి వాటి భాగాల్లో క్యాన్సర్ వస్తే దాన్ని సర్కోమా అంటారు. నెక్స్ట్ క్యాన్సర్ డిఎన్ఏలో ఉపరివర్తనాల వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్ రక్తంలో ముఖ్యంగా తెల్ల రక్త కణాల్లో ల్యూకేమియా క్యాన్సర్ సంభవిస్తుంది. నెక్స్ట్ది మొక్కల కణాల నుంచి వర్తనం ప్రక్రియ ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. కణాలకు ఉండే ఈ శక్తిని ప్లోటిపోటెన్సీ అంటారు. నెక్స్ట్ మొక్కలలోని పెరుగుదలను నియంత్రించే హార్మోన్కు ఉదాహరణ జిబ్బరెల్లిన్ అంటారు. నెక్స్ట్ పిండత్వచాలలో చర్మం, మెదడు, వెన్నుపాము నాడి అవయవాలను బాహ్యత్వచం ఏర్పరుస్తుంది. నెక్స్ట్ మధ్యత్వచం పెరుగుదల క్రమంలో ఏర్పరిచే అవయవాలు కండరాలు, మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు. నెక్స్ట్ది జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, పిండత్వచాలలోని అంతఃత్వచం ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఒకే నిర్మాణం కలిగి ఒకే విధిని నిర్వర్తించే కణ సమూహాన్ని కణజాలం అంటారు. నెక్స్ట్ మొక్కలలో మౌలిక సరళ కణజాలం, మృదు కణజాలం. నెక్స్ట్ మొక్కలకు యాంత్రిక బలాన్నిచ్చే నిర్జీవ కణజాలం దృఢ కణజాలం, దీన్ని స్క్లీరెన్ కైమా అంటారు. నెక్స్ట్ దృఢ కణజాలపు కణాల కవచాలలో లిగ్నిన్ ఉండడం వల్ల దృఢత్వం వస్తుంది. నెక్స్ట్ది గారువులో 3 రకాల నిర్జీవ కణాలు ఉంటాయి, అవి నారలు, గారు కణాలు, గారు నాళాలు. నెక్స్ట్ గారువులోని సజీవ కణజాలం గారు మృదు కణజాలం. నెక్స్ట్ ఎముక మధ్యలో ఆస్టియోసైట్ కణాలు ఉంటాయి. నెక్స్ట్ది లిగ్మెంట్ సంయోజక కణజాలంలోని ప్రోటీన్ పదార్థం కొల్లాజిన్. కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసే సంయోజక కణజాలం ఎడిపోజ్ కణాలు. అండ్ లిగమెంట్ కణజాలంలోని కొల్లాజిన్ ప్రోటీన్ ఎముకలను సంధితరాలలో కలిపి ఉంచుతుంది. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అనమాట. నేను గత కొంతకాలంగా ఈ వీడియోస్ నేను మీకు ఇస్తూ వస్తున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు కింద నేను ప్లేలిస్ట్ లింక్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ ప్లేలిస్ట్ లింక్ ఓపెన్ చేస్తే అండ్ ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియోస్ అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా యూట్యూబ్ షార్ట్స్లో అండ్ మరికొన్ని బిట్స్ నేను మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 1 minute వీడియోస్ ప్రతి అవర్లీ వన్స్
అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. అండ్ అవి కూడా మీరు వాచ్ చేయండి. అండ్ అవి ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్‌ని గ్యాదర్ చేసి మీకు నేను అందివ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.